ఈ మాట నీ గుండెను, నీ హృదయాన్ని ధైర్యపరుస్తుంది. అందుకే మనుష్యుల మాటలు వినడం కంటే దేవుని మాటలు వినడానికి మన హృదయాన్ని మనం ఆయుత్తపరచుకోవాలి. దేవుని మాట మనల్ని బలపరుస్తుంది, దేవుని మాట మనల్ని ధైర్యపరుస్తుంది. కాబట్టి ఆ మాటలు వినడానికి మనం వాక్యపు వెలుగులోనికి వెళ్తున్నాం. అందరూ శ్రద్ధగా వాక్యం మీద మనసుంచాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఆదికాండం 12వ అధ్యాయంలో నుండి ఈరోజు కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు అబ్రహామును గూర్చి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదువుకుందాం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. అందరం కలిసి ఈ వచన భాగాన్ని ఒకసారి ఏకకంఠముగా ఏక మనస్సుతో అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. హల్లెలూయా. అబ్రహాం ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అబ్రహాం ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను అనే మాట మనం చూస్తాం. అది అట్లే పెట్టి 13వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదువుదాం. అబ్రహాం తన కలిగిన సమస్తమును, తన భార్యను లోతును వెంట పెట్టుకొని ఐగుప్తు నుండి, ఆమేన్ హల్లెలూయా, ఐగుప్తు నుండి వచ్చాను. అంతే కదండి, స్తోత్రం. గమనించాలి, అబ్రహాం ఐగుప్తు దేశానికి బ్రతకడానికి వెళ్ళాడు. గమనిస్తే 12వ అధ్యాయం 10వ వచనములో అబ్రహాం ఐగుప్తుకు వెళ్ళినాడు. 13వ అధ్యాయం 1వ వచనములో ఐగుప్తు నుండి బయటకు వచ్చేసినాడు. అంటే ఐగుప్తు దేశములో అబ్రహాము ఎన్ని వచనాలు అక్కడ నివాసం చేసినాడు అని అంటే 9 వచనాలే. అంతేనా? 10వ వచనములో వెళ్ళాడు, 11వ వచనం నుండి ఉన్నాడు, 20వ వచనం వరకు నివాసం చేసినాడు, 3వ అధ్యాయం 1వ వచనంలో బయటకు వచ్చేసినాడు. అంటే అబ్రహాం ఐగుప్తులో 9 వచనాల మట్టుకు అక్కడ నివాసం చేశాడు. అబ్రహాము మంచి ఆత్మీయుడు, అబ్రహాము దేవునికి స్నేహితుడు. దేవుడు ఏదైనా చెయ్యాలనుకుంటే అబ్రహాముకు చెప్పకుండా చేసేవాడు కాదు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము విశ్వాసం అది ఇంత అంత కాదు. ఇట్లా అబ్రహామును గురించి మనం చెప్పుకుంటూ వెళితే అన్ని ఆత్మీయతలు లేవు. మంచి ఆత్మీయుడు అబ్రహాం. కానీ అబ్రహాము జీవితంలో ఒక చిన్న పొరపాటు కొన్ని నష్టాలను పొందుకునేటట్లు చేసింది. అబ్రహాం ఆత్మీయుడే, అబ్రహాము దేవుని స్నేహితుడే, అబ్రహాము విశ్వాస వీరుడే. అయినా చిన్న పొరపాటు అబ్రహాము కొన్ని కోల్పోయేటట్లు చేసింది, అబ్రహాము కొన్ని నష్టపోయేటట్లు చేసింది. అదేంటి ఆ పొరపాటు? ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన చేసిన పొరపాటు ఏంటంటే ఐగుప్తుకు వెళ్ళడమే ఆయన చేసిన పొరపాటు. హలో, అబ్రహాము చేసిన పొరపాటు ఏంటయ్యా? ఐగుప్తుకు వెళ్ళడమే ఆయన చేసిన పొరపాటు. అబ్రహామును ఇప్పుడు ఇట్లా చెప్పుకుందాం. ఐగుప్తుకు వెళ్ళిన అబ్రహాము ఏమేమి కోల్పోయాడు? ఐగుప్తుకు వెళ్ళిన అబ్రహాము ఏమేమి పోగొట్టుకున్నాడు? ఆ ఐగుప్తుకు వెళ్ళిన అబ్రహాము ఎంతగా నీరసిల్లిపోయినాడు? ఆ విషయాలను ఈరోజు మనం ధ్యానం చేస్తాం. అసలు ఐగుప్తు అంటే ఏంటి? ఐగుప్తు అంటే లోకం.
ఐగుప్తు అంటే పాపం, ఐగుప్తు అంటే శరీరానుసారమైన జీవితం. అబ్రహాము ఒక ఆత్మీయుడై ఉండి, అబ్రహాము దేవుని స్నేహితుడై ఉండి ఎక్కడ నివాసం చేయడానికి వెళ్ళినాడట చెప్పండి? ఐగుప్తు అంటే ఎక్కడ? లోకములోనికి. ఒకసారి ఆత్మ సంబంధమైన వరముల చేత నింపబడిన నీవు తిరిగి లోకములోనికి వెళితే దాని ద్వారా నీ దేవుడు ఎంత బాధపడతాడో, దాని ద్వారా నువ్వెంత నష్టపోతావో అబ్రహాం మనకు ఒక గొప్ప ఉదాహరణ. ఆత్మీయతలో ఉండి ఆత్మీయతలో పెంచి పోషించబడుతున్న అబ్రహాముకు ఐగుప్తును చూడాలనిపించింది, ఐగుప్తు వైపుకు వెళ్ళాలనిపించింది. హల్లెలూయా. లోకం వైపునకు వెళ్ళాలనిపించింది. కొన్నిసార్లు మనం కూడా ఇంత భక్తి చేస్తున్నా, ఇంత ప్రార్థనలో ఉన్నా, ఇంత ఆత్మీయులమైనప్పటికీ, ఇంత వాక్యం వింటున్నప్పటికీ అప్పుడప్పుడు లోకం మనల్ని ఆకర్షిస్తుంది, లోకం మనల్ని రమ్మని పిలుస్తుంది, లోకం మనల్ని శరీరానుసారమైన మనసులోనికి ఆహ్వానిస్తుంది. కొంతమంది ఆత్మలో బలహీనపడిన వారు వెళ్తున్నారు, నష్టపోతున్నారు. ఆత్మలో బలవంతులైనటువంటి వారు లోకం పిలిచిన, శరీరం పిలిచిన, పాపం పిలిచిన, సాతాను పిలిచిన వారు కలిగి ఉన్న ఆత్మీయత మీద, ఏ ఆత్మ సంబంధమైన పునాది మీద కట్టబడ్డారో ఆ సంబంధమైన పునాది మీద స్థిరంగా నిలిచి వారికి వారు కాపాడబడుతున్నారు, రక్షించబడుతున్నారు. అబ్రహాము ఆత్మీయతలో కొనసాగుతున్నప్పుడు ఐగుప్తు ఆయనను పిలిచిందట. హల్లెలూయా. లోకం ఆయనను పిలిచిందట. ఐగుప్తుకు వెళ్ళిన కారణాన, స్తోత్రం, హల్లెలూయా. ఐగుప్తుకు వెళ్ళిన కారణాన, ఐగుప్తు అంటే ఎంత భయంకరమైంది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. యాకోబు చనిపోతే యోసేపు యాకోబు నిమిత్తం బాగా ఏడుస్తున్నాడట. ఎందుకు ఏడుస్తున్నాడు యోసేపు అనంటే, నా తండ్రి చనిపోయినాడు అని ఏడవడం లేదు. ఎందుకంటే చనిపోయిన వారు ఎటుపోతున్నారో యోసేపుకు తెలుసు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టములే. వారు ఇక్కడ నిద్రించి, ఇక్కడ చనిపోయి కళ్ళు మూసి పరలోకంలో కళ్ళు తెరుస్తున్నారని పౌలు తెస్సలోనికే సంఘానికి చెప్పిన బోధ యోసేపుకు తెలుసు. ఆయన ఎందుకు ఏడుస్తున్నాడు అనంటే, నా తండ్రి చనిపోయినాడు అన్న ఏడుపు కంటే ఐగుప్తులో చచ్చిపోయినాడు అన్న బాధ ఎక్కువ ఉంది యోసేపుకు. నా తండ్రి కానానులో చనిపోయి ఉంటే, దేవునిలో చనిపోయి ఉంటే, దేవుని సన్నిధిలో చనిపోయి ఉంటే బాగుండు. కానీ ఐగుప్తులో చనిపోయినాడు. ఐగుప్తు అంటే ఏంటని చెప్పాను? లోకం, పాపం, శరీరస్థానమైనటువంటి స్వభావం, దాంట్లో చనిపోయినాడని బాధ ఎక్కువైతుంది యోసేపుకు. ఇక్కడ అబ్రహాము కూడా ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనములో ఐగుప్తు అబ్రహామును పిలిచిందట. పిలిచి నివాసం చేసినట్టు చేసిందట. ఎన్ని రోజులు ఉన్నాడండి? ఎన్ని రోజులు ఉన్నాడు? 9 వచనాల మట్టుకున్నాడు. ఆమేన్. 9 వచనాల మట్టుకే ఉన్నాడు. ఆ 9 వచనాలలో అబ్రహాం ఏం పోగొట్టుకున్నాడో, ఏం కోల్పోయినాడో ఒక 4 విషయాలు చెప్తాను ఈరోజు. ఆ 4 విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మొదటిది చూడండి 12వ అధ్యాయం 12వ వచనం చదవండి. చూడండి. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిద్దురు. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరివని దయచేసి చెప్పుమనెను. ఆమేన్. చూడండి అందరు నా వైపు. ఐగుప్తుకు వెళ్ళాడా అబ్రహాం? శారాను తీసుకొని పోయినాడు. శారా చాలా అందగత్తే, చాలా సౌందర్యవతి, చక్కనిది అని రాసింది. అయితే ఐగుప్తుకు వెళ్ళినప్పటి నుండి అబ్రహాములో ఒక భయం స్టార్ట్ అయింది. ఏంటా భయం అనంటే, శారా నువ్వు అందగత్తెవు, నీవు నా భార్యవని వీళ్ళకు తెలిస్తే నీ విషయంలో నన్ను చంపి
నిన్ను చెరగుని పోతారేమో, నీ విషయంలో నన్ను చంపకుండునట్లు నీవు నా భార్యవని చెప్పొద్దు. ఏమని చెప్పు? నా సిస్టర్ అని, సహోదరి అని చెప్పు. అంటే మొదటిది, అబ్రహాముకు ఐగుప్తులు అడుగుపెట్టినప్పటి నుండి ఏం స్టార్ట్ అయింది? ప్రాణభయం. ఐగుప్తు నిన్ను బాగానే ఆకర్షిస్తుంది, ఐగుప్తు నిన్ను బాగానే ఆహ్వానిస్తుంది, ఐగుప్తుకు వచ్చేంత వరకు నిన్ను వెంబడిస్తూనే ఉంది. ఐగుప్తుకు వచ్చిన తర్వాత స్టార్ట్ అవుతుంది నీకు అసలైన భయం. అబ్రహాం ఐగుప్తులోనికి వెళ్ళి మొదట ఏం పొందుకున్నాడు అనంటే ప్రాణభయం. ఎప్పుడు నన్ను చంపేస్తారో, ఎప్పుడు నేను చనిపోవలసి వస్తుందో, ఎప్పుడు నేను చనిపోవలసి వస్తుందో. ప్రియులారా, ఐగుప్తుకు వెళ్ళనంత వరకు అబ్రహాము ధైర్యంగా ఉన్నాడండి. భయం లేదు, భీతి లేదు, తొందర లేదు, ఆందోళన లేదు. ఎప్పుడైతే ఐగుప్తుకు వెళ్ళాడో లోపల భయం ప్రారంభించినాడు. లోకంలోనికి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో, పాపంలోనికి ఎప్పుడైతే నువ్వు వెళ్తావో, నీకు తెలియకుండా భయం నిన్ను ఆవరిస్తుంది. ఎన్నడు వచ్చినట్లే, ప్రతిరోజు వచ్చినట్లు ఆ రోజు కూడా ఏదైనా వనంలోనికి దేవుడు వచ్చి, ఆదామా ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే, ఆదాము అవ్వలు అంటున్నారు, మేము చెట్ల చాటుకు దాక్కున్నాం. ఎందుకు దాక్కున్నారు? ఎందుకు దాక్కున్నారు? దేవుని స్వరం విని, దేవునికి భయపడి, వారు దిగంబరులను తెలిసిపోయింది కాబట్టి, దేవుడు మమ్మల్ని ఏమంటాడు అని చెప్పి భయం. అంటే సైతాను మాట విననంత వరకు అవ్వ, ఆదాము ఎదెను వనంలో ప్రశాంతంగా జీవించినారు. హలో, నీ కుటుంబంలో కూడా ప్రశాంతత ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? నీ వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? నీవు దేవుని మాటకు లోబడినంత వరకు, సాతాను మాట విననంత కాలం నీ జీవితంలో ప్రశాంతత. ఎప్పుడైతే సైతానుకు నువ్వు తావిస్తావో, ఐగుప్తుకు నువ్వు తావిస్తావో, ఐగుప్తు అనుభవాలకు నువ్వు స్థలం ఇస్తావో, నీకు తెలియకుండానే ప్రశాంతత ఎగిరిపోతుంది. ఆందోళన ప్రారంభమవుతుంది, ఆందోళన ప్రారంభమవుతుంది. ఒక ఊరిలోనికి ఒక చుట్టం వస్తుందట. ఊరిలోనికి చుట్టం వస్తుంటే ఊరవతలికి ఈ గ్రామస్తుడు బయటకు వెళ్తున్నాడట. బయటకు వెళ్తుంటే ఈయనకి ఈ చుట్టం ఎదురయ్యిందంట. అప్పుడు ఆ గ్రామస్తుడు ఆ చుట్టాన్ని చూసి, ఏం పేరు నీది అని అడిగినాడట. అడిగితే ఆ చుట్టం వ్యాధి నా పేరు అందట. ఏం పేరు చెప్పండి? ఆ చుట్టం పేరు ఏంటట? ఆ వ్యాధి ఏడికి వస్తుంది? ఊర్లోకి వస్తుంది. ఈ గ్రామస్తుడు ఆ వ్యాధిని ఎదుర్కొని, ఏ బాబు నీ పేరేంటంటే వ్యాధి. మరి వ్యాధి మా ఊర్లోకి ఎందుకు వస్తున్నావు అంటే, మీ ఊర్లో 5,000 మందిని చంపమని నాకు ఆర్డర్ వచ్చింది, అందుకే వ్యాధి రూపంలో నేను మీ ఊరిలోనికి చేస్తాను. ఎన్ని వేల మందిని చంపుతాడట? ఆ పట్టణంలో 5,000 మందిని చంపడానికి వస్తున్నాడు వీడు. గ్రామస్తునికి భయమైంది, నేను ఈ ఊరిలో ఉండకపోతే నేను నయం అని చెప్పి ఊరవతలకు వెళ్ళిపోయి అట్టే ఉన్నాడు. ఆ రోజు అయిపోయింది. తెల్లవారి న్యూస్ వస్తుంది, పలానా పట్టణంలో 50,000 మంది చచ్చిపోయినరు. ఎన్ని వేల మంది? ఈ న్యూస్ ఈ గ్రామస్తుడు విన్నాడు. విని, అరే ఇది మా పట్టణమే కదా, మా పట్టణంలో ఎంతమంది చనిపోయినారు? 50,000 మంది. ఆ వ్యాధిని నేను అడిగితే 5,000 మంది చనిపోతారన్నాడు కదా, చంపుతానన్నాడు కదా, మరి 50,000 మంది ఎట్లా చనిపోయినారు? ఈసారిగా నాకు ఎదురు పడితే నేను ఖచ్చితంగా అడగాల్సిందే అని చెప్పి, ఇక చచ్చిపోయినారు కదా అని చెప్పి మా ఊరికి నేను వెళ్తానని ఆయన ఊరికి వస్తున్నాడట. ఊరికి వస్తుంటే ఊరిలో నుండి వ్యాధి బయటకు వెళ్తుంది. మళ్ళీ ఎదురయ్యింది. హలో సార్, మీరు ఆగండి. ఏంటి? నాకు నిన్న కలిసినావు కదా నువ్వు? అవును. 5,000 మందినే చంపుతానన్నావు కదా నువ్వు? అవును. మరి 50,000 మంది ఎట్లా చనిపోయినారు మా పట్టణంలో? అప్పుడు ఆ వ్యాధి చెప్పిందట, సార్ నేను చంపింది 5,000 మందినే, కానీ మిగతా 45,000 మంది మమ్మల్ని కూడా ఈ వ్యాధి చంపుతుందేమో అని భయంతో చచ్చిపోయినరు అన్నదట. నేను చంపింది మాత్రం 5,000 మందినే, కానీ మేము కూడా చస్తామేమో అని భయముతో
హల్లెలూయా. భయం మనుషులను చంపేస్తుంది కూడా తెలుసా. హలో, పాము గుడితే విషం ఎక్కి చనిపోయిన వాళ్ళు తక్కువ. ఏడగుట్టిందో నేను చచ్చిపోతానేమో అనే భయంతో చచ్చిపోయేటోళ్ళు, గ్యాస్తో చెస్ట్ పెయిన్ వచ్చిన, ఆయాసముతో చెస్ట్ పెయిన్ వచ్చిన, అది హార్ట్ అటాక్ అనుకొని హార్ట్ అటాక్ లేకుండా చచ్చిపోయేటోళ్ళు చాలామంది ఎక్కువ. భయం అట్లా చేస్తుంది. నీకు భయం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని అంటే, ఐగుప్తు అనుభవంలోనికి నువ్వు వెళ్ళినావంటే నీకు తెలియకుండానే భయం పుడుతుంది. ఆమేన్. యేసులో ఉన్నంత వరకు, యేసు సాన్నిధ్యములో ఉన్నంత వరకు, ఆత్మీయతలో ఉన్నంత వరకు, భక్తిలో ఉన్నంత వరకు ఏ భయం నీ దరిదాపుల్లో కూడా రాదు. ప్రియులారా, సైతాను మాట విని ఐగుప్తుకు వెళ్ళినాడు. ఏం స్టార్ట్ అయింది చెప్పండి? భయం స్టార్ట్ అయింది. మొదటిది, ఐగుప్తుకు వచ్చిన అబ్రహాం ఏం పొందుకున్నాడు? భయం పొందుకున్నాడు, ప్రాణ భయం. రెండవది, ఈయన ఏం పొందుకున్నాడు చూద్దాం. అక్కడే 15వ వచనం చదవండి. ఆదికాండం 12వ అధ్యాయం 15వ వచనం. చూచి ఏ స్త్రీ? హలో, ఏ స్త్రీ? ఇప్పుడు వినండి. అబ్రహాం భర్త, షారా భార్య, వీళ్ళిద్దరు. ఇప్పుడు ఈయన ఏది జరుగుతుందని భయపడ్డాడో అదే జరిగింది. షారాను రాజు ఇంటికి తీసుకుని పోయినారు. ఇప్పుడు అబ్రహాం ఏమైపోయాడు? ఒంటరివాడు అయిపోయాడు. రెండవది, అబ్రహాం ఐగుప్తులోనికి వచ్చటం వలన ఏం పొందుకున్నాడు అని అంటే ఒంటరితనం. ధైర్యం ఇచ్చే వాళ్ళు దూరం అయిపోయారు, ప్రేమించే వాళ్ళు దూరం అయిపోయినారు, ఆదరించే వాళ్ళు దూరం అయిపోయినారు, ధైర్యం చెప్పి వెన్ను తట్టే వాళ్ళు దూరం అయిపోయినారు. ఒంటరితనం వచ్చింది. హలో, ఆది కాండంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, నరుడు ఒంటరిగా ఉండుట. ఒంటరితనం మంచిది కాదు. ఒంటరితనం నిన్ను పడగొడుతుంది, ఒంటరితనం నిన్ను చెడగొడుతుంది, ఒంటరితనం నిన్ను అనారోగ్యం పాలు చేస్తుంది, ఒంటరితనం నిన్ను మరణం వరకు తీసుకొని పోతుంది అని దేవుడు ఒంటరిగా ఉండొద్దని ఒంటరి వానికి చెప్పండి సాటి అయిన సహాయమును చేసినాడా? ఇక్కడ అందరికి చేసినాడా? ఒంటరి లేరు కదా. హల్లెలూయా. ఉన్న వాళ్ళందరికీ సాటి అయిన సహాయం వచ్చును గాక. ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడు సాటి అయిన సహాయాన్ని తెచ్చిపెట్టినాడు. మంచిగా ఇద్దరు కలిసి ఉండండి రా బాబు అని దేవుడు చేస్తే, ఈయన ఐగుప్తుకు వెళ్ళి దేవుడిచ్చిన జంటను, దేవుడిచ్చిన సహాయాన్ని చెప్పండి. ఈ దినాన ఎందుకు విడాకులు అవుతున్నాయో తెలుసా భార్యాభర్తలకు? ఈ దినాన ఎందుకు భార్యాభర్తలు విడిపోతున్నారో తెలుసా? వారి మధ్యలోనికి ఐగుప్తు ప్రవేశిస్తుంది. ఎవరి మనస్సు ఐగుప్తులోనికి వెళ్తుందో స్టార్ట్ అవుతుంది ఆ ఇంట్లో. ఏంటి? భయం. దాంతో పాటు వచ్చేది భార్యను భర్త విడిచిపెట్టడం. చెప్పండి, భర్తను. ప్రియులారా, ఒంటరితనం అంత మంచిది కాదు అని దేవుడు సాటిన సహాయాన్ని ఇచ్చినాడు కదా. అబ్రహాం ఒంటరైపోయాడు. నీవు ఐగుప్తును ఆశిస్తే, ఐగుప్తులో నివసిస్తే నీ స్నేహితులు విడిచిపెట్టిపోతారు. ఆమేన్. పాట పాడతాం కదా, అందరూ నన్ను విడచినా. హల్లెలూయా. ప్రేమించువారు వారి ప్రేమ శాశ్వతంగా. హల్లెలూయా. ఒంటరితనం, ఒంటరితనం. అబ్రహాముకు ఒంటరితనం వచ్చేసింది. ఒంటరిగా ఉన్నామంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. స్తోత్రం. సూసైడ్ చేసుకున్న వారిని ఎప్పుడైనా మీరు చూసినారా? ఆత్మహత్య చేసుకున్నవాడు,
ఒంటరితనంలో ఉన్నప్పుడే వానికి ఆ థాట్స్ వస్తాయి. ఆమేన్. ప్రియులారా, సాతాను ఎట్లా మనుషుల్ని గలిబిలి చేస్తుంది చూడండి. అబ్రహాం రెండవది ఐగుప్తులో ఏం పొందుకున్నాడంటే ఒంటరితనం. తన సహాయం విడిచిపోయింది, తన బలం విడిచిపోయింది. మూడవది, అబ్రహాం ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత ఏం పొందుకున్నాడు? 16వ వచనం చూడండి. 16వ వచనం చూడండి. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. చాలు 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 చాలు. ఆస్తి ఇవ్వబడింది అబ్రహాంకి. ఇక్కడ హలో, ఇటు చూడాలి. రాజు షారాన్ని తీసుకొని పోయినాడు కదా. షారా నిమిత్తమట అబ్రహాముకు ఏమిచ్చినాడట? ఏమేమి ఆస్తి? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం, మనందరం వినాలి. షారాను బట్టి అబ్రహాముకు రాజు గొర్రెలనిచ్చాడు, గొడ్లనిచ్చాడు, గాడిదలనిచ్చాడు, దాసులనిచ్చాడు, పనికత్తెలను, ఆడుగాడిదలను ఇచ్చాడు, వంటల్ని కూడా. ఇప్పుడు ఇదంతా ఆస్తే కదా. హలో, ఇదంతా ఆస్తే కదా. అబ్రహాముకు మూడవది, ఐగుప్తులోనికి వచ్చిన తర్వాత ఆస్తి వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఆస్తి వచ్చింది. చెప్పండి చెప్పండి, ఏమొచ్చింది? ఆస్తి వచ్చింది, ఆత్మీయత పోయింది. ఆస్తి వచ్చింది, ఏమేమి అంటే ఆస్తి ఎవరికి వస్తే వాళ్ళకి ఆత్మీయత పోతుందా? కాదు 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 కాదు. అబ్రహాముకు వచ్చిన ఆస్తి అది శుభప్రదమైన ఆస్తి, అది కష్టపడితే పొందుకున్న ఆస్తి. తన భార్యను రాజు తీసుకొని పోతే భార్య ద్వారా పొందుకున్న ఆస్తి. ఇసుంటి ఆస్తి నిలుస్తుందండి? ఇసుంటి ఆస్తి నిలబడుతుందా ఇళ్లలో? అది నిన్ను ఆస్తిపరుడిగా చేస్తుందని అనుకుంటున్నావు, కానీ అది వచ్చి నీ ఆత్మీయతను కూలగొడుతుంది. ఆ సంగతిని మర్చిపోతున్నావు. ఆ సొమ్ము, ఆ ఆస్తి, ఆ సంపద నిన్ను ధనవంతునిగా మాత్రమే చేయదు, నీ ఆత్మీయతను కూడా. ఋతు గ్రంథంలో బోయాజును గూర్చి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన ఆస్తిపరుడే. నేను చెప్పినాను కదా ఒకసారి వాక్యం. ఆయన ఆస్తిపరుడే కానీ ఆత్మీయుడే. స్తోత్రం. మరి బోయాజు ఆస్తిపరుడు, ఆయన ఆస్తి ఆయన ఆత్మీయతలో నిలబెట్టింది. మరి అబ్రహాముకు వచ్చిన ఆస్తి ఆత్మీయతను ఎందుకు దిగజార్చింది అంటే, బోయాజుకు వచ్చిన ఆస్తి క్రమముతో కూడినటువంటిది, కష్టముతో కూడినటువంటిది, అది కరెక్ట్ వేలో వచ్చినటువంటిది. కానీ అబ్రహాముకు వచ్చిన ఆస్తి అది కరెక్ట్ వేలో వచ్చినటువంటిది. ఎంత తొందరగా నువ్వు ధనవంతునివి కావాలని చూస్తావు, అంతే తొందరగా నువ్వు దరిద్రుని అయిపోతావు. ఎందుకంటే క్రమముతో కూడిన ధనం ఒకటేసారి రాదు. రాత్రికి రాత్రే మనం పెద్ద బంగ్లా కట్టాలి, రాత్రికి రాత్రే ధనవంతులం కావాలి అని అనుకుంటే అది నేను సైతాన్ని ప్రేరేపిస్తుందని గమనించు. ఆమేన్. నా దేవుని ఆశీర్వాదం క్రమక్రమంగా ఉంటుంది. హల్లెలూయా. అంతే కదండి. నేను ఇట్లున్నా ఇప్పుడు, రేపు రాత్రికి రాత్రే రేపు తెల్లారు లేసే వరకు నేను ఇంత లాభ అయినా అనుకో, మస్తు దొడ్డైపోయినా, నేను ఏం తినకుండా దొడ్డైపోయినా అనుకోవాలా నేను? ఇది బలమా బలహీనతనా? అదే క్రమక్రమంగా నేను లావ్ అయినా అనుకో, ఇదేమంటారు? బలం. బలాన్ని బలహీనత అనుకొని, బలహీనతను బలం అనుకొని నష్టపోతున్నావేమో. అబ్రహాం అట్లా అనుకున్నాడు. ఆస్తి వస్తుంది అనుకున్నాడు, కానీ ఆ ఆస్తి చెప్పండి ఆత్మీయతను ఏం చేసింది? లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనం చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచన భాగం.
మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు విడదీయక జాగ్రత్త పడండి. ఒకని కలిమి విస్తరించుట, అబ్బా అబ్బా అబ్బా, ఒకని కలిమి విస్తరించుట అది జీవం కాదు. జీవం అనుకుంటున్నావేమో, అది ఆశీర్వాదం అనుకుంటున్నావేమో. స్తోత్రం. ఇక్కడ అబ్రహాము కలిమి విస్తరిస్తూ ఉంటుంది, జీవం అనుకున్నాడు ఆయన. కానీ వాక్యం చెప్తుంది, అక్కడ చదవండి. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చదువుకుందాం. తమకు కలిమి కలిగిన కొలది. అబ్బా, మళ్ళీ చదవమ్మ ఒకసారి. ఏం కలిగిన కొలది? అప్పుడేమి లేవు, ఇప్పుడు అన్నీ వచ్చినందుకు దేవానికి స్తోత్రం అనాలనా? మరి ఎక్కువగా దేవునికి విరోధంగా పాపం చేస్తున్నారట. అంటే ఇప్పుడు కలిమి ఏం చేసింది అన్నట్టు. అందుకే వాక్యంలో అంటాడు కదా పౌలు తిమోతికి రాస్తూ, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. సామెతల గ్రంథం 21:17 చదవండి. సామెతల గ్రంథం 21:17. సామెతలు 21:17. 17. సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును, వాంఛించువానికి చూడండి. మళ్ళీ చదువునానా? 17వ వచనం. సుఖభోగములయందు వాంఛగలవానికి. అర్థమవుతుందా? భక్తి ఎట్లా దూరం అయిపోతుంది అంటే, సుఖం, డబ్బు వస్తే సుఖం వస్తుంది, సుఖం వస్తే వాంఛలు ఎక్కువైపోతాయి. అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యంలో ఏముందంటే, ఎక్కువ ధనవంతులు కావాలని ఆశపడకండి. అట్లని ఏమి లేకుండా చెయ్యని కూడా అనుకోకండి. ఏమి లేకపోతే కూడా నీ నుండి అవమానమే దేవునికి. ఎక్కువ ఉంటే కూడా దేవునికి బాధనే నీ గురించి. అందుకే రాత్రి వాక్యం విన్నాం కదా, తన నీతిని బట్టి వర్షాలు ఇస్తున్నాడు. ఆ వర్షాన్ని వాడుకునే రీతిలో వాడుకొని పంటలు పండించుకొని దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే ఆయన దీవిస్తాడు, లేకపోతే మహా సైన్యాలను పంపిస్తాడు. స్తోత్రం. అబ్రహాం ఐగుప్తుకొచ్చి పొందుకున్నది ఏంటో తెలుసా? 3వది ఆస్తిని పొందుకున్నాడు. కానీ ఏం పోగొట్టుకున్నాడు? పోగొట్టుకున్నాడు. ఎట్లా పోగొట్టుకున్నాడు వినండి. అబ్రహాము చాలా స్థలాలలో నివాసం చేశాడు. అబ్రహాము చాలా స్థలాలలో గుడారాలు వేసుకున్నాడు. మామ్రే స్థలములో గుడారం వేసుకొని అక్కడ బలిపీఠము కట్టి ప్రార్థన చేసెను. హాయి స్థలములో గుడారం వేసుకొని అక్కడ బలిపీఠము కట్టి ప్రార్థన చేసెను. కానాలో గుడారం వేసుకొని బలిపీఠము కట్టి అక్కడ ప్రార్థన చేసెను. అంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ఏం కడుతున్నాడు? బలిపీఠం కడుతున్నాడు. అట్ట ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఏ స్థలంలో నివాసం చేయడానికి వెళ్ళిన బలిపీఠాలు కట్టి ప్రార్థన చేశాడు. కానీ ఈ ఐగుప్తుకు వచ్చినప్పుడు ఈ 10వ వచనం నుండి 20వ వచనం వరకు ఆలోచన చేస్తే ఎక్కడ ఆయన బలిపీఠం కట్టినట్లు కానీ ప్రార్థన చేసినట్లు కానీ మనకు కనిపించదు. అంటే ఐగుప్తులోనికి రాగానే ఏం పోయింది? ఆత్మీయత పోయింది. ఆత్మీయత పాటు బలిపీఠం కట్టాలని పోయింది. అంతేనా? అప్పుడో ఇప్పుడు నీ ఇంట్లో కూర్చుని నీ ఇంట్లో పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకునేదానివి. చుట్టాల ఇంటికి పోయినాం అనుకో, ఆ ప్రార్థన ఏమవుతుంది? అంతేనా? నీ ఇంట్లో అన్నం తినేటప్పుడు చేయి పెట్టి ప్రార్థన చేసుకునేదానివి. ఇప్పుడు చుట్టాల ఇళ్ళకి పోయినావే అనుకో, ఏమనుకుంటున్నా అని చెప్పి ప్రార్థన లేదు, బీరదం లేదు, మింగుడు. ఏమైతున్నాయి బలిపీఠాలు? ఏమైతుంది ఆత్మీయత? ప్రతి స్థలంలో బలిపీఠం కట్టాడు అబ్రహాం. ఐగుప్తుకు వచ్చేసరికి బలిపీఠం లేదు, ప్రార్థన లేదు,
వాక్యం లేదు, ఆరాధన లేదు. ఆమేన్, స్తోత్రం. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు మెదక్కు కాలినడకన వెళ్ళి ఆరాధన చేసుకోలేదా? హలో, మన దగ్గర సంపద లేనప్పుడు, పైసలు లేనప్పుడు, తెల్లబట్టలు లేనప్పుడు, కాళ్ళకు చెప్పులు లేనప్పుడు మెదక్ దాకా నడుచుకుంటూ పోయి ఆరాధన చేసుకోలేదా? ఇప్పుడు దేవుడు మంచి చెప్పులు ఇచ్చినాడు, పారగాన్, బాటా, మంచి బట్టలు ఇచ్చినాడు, తెల్ల బట్టలు, మంచి బండ్లు ఇచ్చినాడు మనకు. ఇప్పుడు పెట్రోల్ లేకుండా కూడా నడిచే బండ్లు ఇచ్చినాడు దేవుడు. ఈడ ఆరాధనకు రావడానికి నీకేమవుతుంది అంటే, ఈ ఆశీర్వాదాలు నీ దగ్గరికి వచ్చి ఏం తీసేసినాయి? ఆత్మీయతను తీసేసినాయి. ఈ దీవెనలు నీ దగ్గరకు వచ్చి నీ భక్తిని తీసేసినాయి. అందుకే యాకే కుమారుడు అగూరు ఇట్లా ప్రార్థన చేసినాడు, నాకు ఎక్కువ ప్రభు, ఎక్కువ ఇస్తే నేను దూరం అయిపోతానేమో నీకు. అట్లని తక్కువ కుడియకు ప్రభువా, నువ్వు అవమానాల పాలవుతావేమో. ఏ దినముది చాలు. ఇజ్రాయేలీలకు మన్నా దేవుడు ఎట్లిచ్చాడు? ఇజ్రాయేలుకు మన్నా దేవుడు ఎట్లిచ్చాడు? ఏ దినముది, అంతే కదా. 10 రోజులది ఇప్పుడు 3 నెలలకు రేషన్ ఇస్తున్నారు కదా. 3 నెలలు ఒకటేసారి తీసుకుపోరు అన్నట్టు, 3 రోజులు ఒకటేసారి తీసుకుపోరు అన్నాడు దేవుడు. దేవునికి తెలుసు వీళ్ళకి ఎక్కువైతే ఏమవుతారో. వీళ్ళకి ఎక్కువైతే ఏమవుతాం? ఒక్క మాట చదవండి, ద్వితీయోపదేశ కాండం. దయచేసి ఇది దేవుని వాక్యం, అందరు వినాలి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం తీయండి. మనకెక్కువైతే ఏమవుతాం? చూడండి, 12వ వచనం నుండి చదవండి. 8:12. ఎలాంటి ఇండ్లట? మంచి ఇండ్లు నివసింపగా, నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి, వెండి బంగారం విస్తరించి. ఏమేమి వచ్చినాయి ఇప్పటికి? ఇల్లు వచ్చింది, గొర్రెలు వచ్చినాయి, పశువులు వచ్చినాయి, మేకలు వచ్చినాయి, ఇంకా అది మెయిన్, అది చెప్పురు గట్టిగా. వెండి వచ్చింది, బంగారం వచ్చింది. 7 దాడ ఏమైపోతున్నాయట? గొర్రెలు ఈనేటి ఈనుతున్నాయి, బర్రెలు ఈనేటి ఈనుతున్నాయి, కోళ్ళు గుడ్లు పెట్టేటి గుడ్లు పెడుతున్నాయి. ఎక్కడోడు అక్కడ వర్ధిల్లుతూనే ఉన్నాడు, దీవించబడుతూనే ఉన్నాడు. అప్పుడు నువ్వేమనుకుంటున్నావట? కిందికి చదువు. అబ్బా, ఇవన్నీ రాగానే మనస్సు ఏమైందట? ఇవి లేనప్పుడు మనసు కరెక్ట్గా ఉంది, అన్నీ వచ్చేసరికి ఏమైపోయిందట? మదించి మరిచెదవేమో. అన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత మరిచెదవేమో. మర్చిపోయినరా ఇల్లు? మర్చిపోయినరా? చూడండి, 16వ వచనం నుండి చూడండి, 15వ వచనం నుండి చూడండి. తాపకరమైన పాములను తేళ్లను కలిగిన నడిపించను. పాములు గర్వలేవు, తేళ్లు గర్వలేవు. కలిసినాయా? ఇన్ని రోజులు నాటేసినందుకు పోతే తుకంలో, నాట్లో ఎన్ని పాములు, ఎన్ని తేళ్లు? ఒక్కటన్నా గరిసిందా? ఎవరు గరిపియలేదు? ఎవడు? దేవుడే అంటారా? లేకపోతే నాకు చాలా తెలివి, పాము లేని దగ్గర ఏ కాలు పెట్టినా, పాము ఉన్నా ఎల్లగొట్టినా నా తెలివి అంటవా? మనం దేవుడు అంటున్నాం, వీళ్ళు ఏమంటారో చూడు. కిందికి నీళ్లు తెప్పించి మన్నాతో అరణ్యములో నిన్ను పోషించాను. అయితే వీళ్ళు ఏమంటున్నాడు చూడుర్రి. ఇదంతా ఎట్లయింది అనుకున్నారు? మా సామర్థ్యము, మా బాహుబలము, ఇదంతా కలగజేసింది. దేవుడు లేడు. ఈ దేవుడు ఏడికెళ్ళి తెస్తాడయ్యా? మనం కష్టపడింది, నేను కష్టపడే పటికనే ఇచ్చిండు. దేవుడు ఏడికెళ్ళి ఇస్తాడయ్యా? ఇలా అట్లా అంటున్నారట. ప్రియులారా, ఆస్తి రావాలి, కానీ ఆ ఆస్తి నీ ఆత్మీయతను పెంచేటట్లుగా ఉండాలి, కానీ ఆ ఆస్తి నీ ఆత్మీయతను కూలగొట్టేటట్లుగా
బోయాజు ఆస్తి తన ఆత్మీయతను పెంచింది, అబ్రహాం ఆస్తి తన ఆత్మీయతను కూలగొట్టింది. ధనమున్నోనికి గుణం ఉండదట, గుణమున్నోనికి ధనం ఉండదట. పేదోడు అంటే వాడు గుణవంతుడు. ఆమేన్. ధనవంతునికి గుణం ఉండదు. ధనం వచ్చిందంటే గుణం ఏమవుతుంది? ఇప్పుడు అబ్రహాం కట్టన అయిందా? బలిపీఠం కట్టిండా? ప్రార్థన చేసిండా? భక్తి ఏమైంది? స్మాష్. ఐగుప్తుకు వచ్చి అబ్రహాం ఏం పొందుకున్నాడు? మొదటిది ప్రాణ భయం, రెండవది ఒంటరితనం, మూడవది చెప్పండి ఆస్తితో ఆత్మీయత పోయింది. నాలుగవది ఏం పొందుకున్నాడు? ఐగుప్తుకు వచ్చి చూపిస్తాను. 20 వచనం చదవండి, 12, 20. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతని కలిగిన సమస్తమును కొట్టివేసిరి. ఆమేన్. హల్లెలూయా. ఇక ఎట్లా తీసుకుపోయిండో భార్యను అట్లా ఇచ్చేసిండా? అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఈయనకు ఏమేమి ఆస్తి వచ్చింది అబ్రహాంకి ఒకసారి చెప్పుర్రి. గొర్రెలు, గొడ్లు, ఒంటెలు, గాడిదలు, దాసి. అది చెప్పరు, అస్సలు చెప్తలేరు. ఏంటంటే చెప్పండి, దాసీలు. ఇటునండి, అబ్రహాముకు వచ్చిన ఆస్తిలో దాసీలు ఉన్నారా? హలో, దాసీలు ఉన్నారా? ఈ దాసీలల్లనే హాగరు కూడా వచ్చిందట. హాగరును గిఫ్ట్గా ఎవరిచ్చిండ్రు? రాజు ఇచ్చిండు. ఐగుప్తుకు ఇవన్నీ తెచ్చుకొని, ఐగుప్తుకు ఇవన్నీ సంపాదించుకున్నా, రాకపోతే ఇవి అనవసరంగా. వచ్చుంటే నీకు ఇవన్నీ వచ్చు, ఎప్పుడు పారదన అనుకుంటే ఈయనే ఉంటాను అనుకున్నాడేమో. హాగర్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడేమో. కానీ హాగరే ఈయనకు ఒక ముళ్ళుగా మారుతుందని, ఆ హాగరే ఈయనకు ఒక తలపోటుగా మారుతుందని అబ్రహాము ఎప్పుడు వచ్చిందా? హాగరును తీసుకొని వచ్చినాడు. షారా తీసుకొచ్చి హాగరును అబ్రహాం చేతిలో పెట్టింది. హాగరు గర్భవతి. అంతేనా? షారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనైపోయాను. షారాయి మాటలే విన్నాను, అబ్రహాము భార్యనై. హల్లెలూయా. ఆడికి పోకపోతే, ఈమె రాకపోతే, నీకు రెండో పెళ్ళే లేకపోతే ఈ తలనొప్పే ఉండకపోగా. ఇప్పుడు ఐగుప్తుకు పోయి, లోకములోనికి పోయి, పాపములోనికి పోయి, అన్యాయంగా వచ్చే రాబడిని ఆశించి, అన్యాయంగా వచ్చేటువంటి ఆస్తిని ఆశించి, ఆ ఆస్తిలో ఒక దాసిని వివాహమాడి ఇంట్లో స్టార్ట్ చేసుకున్నావు. ఏంటి? కుంపటి. ఏంటట? హల్లెలూయా. ఇంట్లో కొంతమంది ఉంటారండి, కుంపటి పెట్టినట్టే. కుంపటి అంటే ఏంటి? కుంపటి అంటే ఏంటిది? పొగ. పొమ్మనక పొగ పెట్టినట్టు. మండుతూ ఉంటాయి కళ్ళు, మండుతూ ఉంటాయి. పొగ పోదు, కోపం వచ్చి నువ్వు బయటకు పోయేదాకా నీ కళ్ళు పొగ తెచ్చి పెట్టుకున్నాడండి అబ్రహాం. ఒక్క సారాతో సంసారం సాఫీగా సాగిపోగదా? ఐగుప్తుకు పోతివా, శోధనలు వస్తాయి. ఐగుప్తుకు పోతివా, గొడవలు వస్తాయి. ఆమేన్. నాలుగవది, అబ్రహాం ఐగుప్తుకు పోయి ఏం తెచ్చుకున్నాడంటే హాగర్ను తెచ్చుకున్నా అనుకున్నాడు, కానీ గొడవలను తెచ్చుకున్నాని. స్తోత్రం. అమ్మా, శోధన శోధన. కుటుంబాలలో నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఎప్పుడొక శోధన, ఎప్పుడొక శోధన. ఐగుప్తు అంచులకు పోతున్నావేమో,
ఐగుప్తు అంచులలోకి పోతున్నావేమో, ఐగుప్తు అనుభవాల్లోనికి పోతున్నావేమో, లోకం పోకడకు పోతున్నావేమో. లోకంలోనికి పోయిన అబ్రహాము ఇట్లా నష్టపోతే, పోకపోయినా లోకం వైపు చూసిన లోతు భార్య ఏమైంది? సొదొమ గొమొర్రా సోద్యము చూడ, సొదొమ గొమొర్రా సోద్యము చూడ, లోతు భార్య ఆనాడే లోకాశలో పడి, లోతు భార్య ఆనాడే లోకాశలో పడి, ఊరి వెలుపల ఉప్పు స్తంభమాయను, గొప్ప స్తంభమాయను. ఊరి వెలుపల ఉప్పు స్తంభమాయను, గొప్ప స్తంభమాయను. రేయింబ వల్లలో వెళ్ళటి త్రోవలో యేసయ్య నీలం అయ్యయ్యో హల్లెలూయా. ఎంతసేపు ఉంటే వచ్చినాయి ఇవన్నీ కష్టాలు అబ్రాహాముకు? నేను ఎక్కువ రోజులు కూడా లేనయ్యా, అటు పోయి ఇటు మరినంతే, గదే చాలు. నేను ఎక్కువ కూడా తినలేనయ్యా, మస్తే వేసిరు తినమని, కానీ నేను 2 ముద్దలు పెట్టుకున్నా. 9 వచనాలే, 9 వచనాలే అబ్రహామును డౌన్ చేసేసినాయి, తలపట్టుకునేటట్టు చేసినాయి, నెమ్మది తీసేసినాయి, సమాధానం తీసేసింది ఐగుప్తు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో అబ్రహాము వలె ఐగుప్తు వైపుకు నీ మనసు గుంజుతుందేమో. వద్దు, అది నీకు నష్టాన్ని కలిగిస్తుంది. అబ్రహాం 4 పొందుకున్నాడు. మొదటిది ప్రాణభయం, రెండవది ఒంటరితనం, మూడవది ఆత్మీయత కోల్పోయాడు, 4వది శోధనలు తెచ్చుకున్నాడు. ఇవి మనకు దూరమైపోవును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకుందాం.